మస్జిద్ లోపల నవ్వడం ఎంతోగానో ప్రమాదకరం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే మస్జిద్ లోపల భాగంలో జోక్స్ వేసుకొని హాస్యకరమైన విషయాలు చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారో వారి యొక్క సమాధి వారి కోసం ఎల్లప్పుడూ చీకటిగా మారిపోతూ ఉంటుంది. అందుచేత మస్జిద్ లోపల మనం జోక్స్ వేసుకోకూడదు, మస్జిద్ లోపల మనం నవ్వకూడదు. సోదరులారా, కానీ ఈ రోజు యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మస్జిద్ లోపలే బిజినెస్ యొక్క విషయాలు చెప్పుకుంటారు, మస్జిద్ లోపల ఫోన్ ఉపయోగిస్తారు, మస్జిద్ లోపల ఫోన్ ఉపయోగించి అందులో జోక్స్ చదువుతూ ఉంటారు. సోదరులారా, దయచేసి ఇటువంటి పనులు చేయకండి. మీకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మస్జిద్ నుండి బయటికి వచ్చి మాట్లాడండి. మస్జిద్కి అసలు ఫోన్ తీసుకు వెళ్ళవద్దు, సైలెంట్ చేయండి. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అటెండ్ అవ్వాల్సి వస్తే మస్జిద్ నుండి బయటికి వచ్చి మాట్లాడండి. సోదరులారా, ఎంతోగానో ప్రజలు వజూ చేసే సమయంలో బిజినెస్ మాటలు చెప్పుకుంటారు, నమాజ్ చేసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో మస్జిద్ లోపలే బిజినెస్ మాటలు చెప్పుకుంటారు. సోదరులారా, పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎవరైతే లోపల నవ్వుతూ ఉంటారో వారి యొక్క సమాధి ఎల్లప్పుడూ వారి కోసం చీకటిగా మారిపోతూ ఉంటుంది. అందుచేత ప్రపంచంలో ఉన్న విషయాలు మస్జిద్ లోపల మాట్లాడుకోకండి. సోదరులారా, బయటికి వచ్చి మాట్లాడుకోండి. ఒక మాట గుర్తు పెట్టుకోండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ఏమిటంటే చిరునవ్వు నవ్వడం. ఒక ముస్లిం మరో ముస్లిం చూసి చిరునవ్వు నవ్వచ్చు, మస్జిద్ లోపల కూడా చిరునవ్వు నవ్వచ్చు, కానీ జోక్స్ వేసుకొని నవ్వరాదు. సోదరులారా, ఒక స్వీట్ స్మైల్ ఒక ముస్లిం మరో ముస్లిం చూసి చేయవచ్చు, కానీ లోపల మాత్రం నవ్వరాదు.